ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈరోజు మనము రక్షణ అనే అంశంలో 16వ భాగము, ఈ 16వ భాగంలో బాప్తిజము అనే క్లాసు 9వ భాగము. రక్షణలో 16, బాప్తిజంలో 9. ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకునేటటువంటి సంగతులు, ఈ క్లాసులో మనం నేర్చుకునేటటువంటి సంగతులు ఇంచుమించు నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. బాప్తిజం ఇచ్చిన యోహాను బాప్తిజం ఎందుకు పొందలేదు? బాప్తిజం ఇచ్చిన యోహాను ఎందుకు బాప్తిజం పొందలేదు? ఆ తర్వాత సిలువలో ఉన్న దొంగ బాప్తిజం పొందకపోయినా వానని యేసుక్రీస్తు పరదేశం ఎందుకు తీసుకెళ్ళాడు? ఏంటి, సిలువలో ఉన్న దొంగ బాప్తిజం పొందకపోయినా వాడిని యేసుక్రీస్తు పరదేశంలోకి ఎందుకు తీసుకుపోయాడు? ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు ఎక్కడ కొట్టేశాడంటే సిలువలో కొట్టేశాడు. అంటే యేసుక్రీస్తు సిలువ మరణము ద్వారా ఏమైందంటే అప్పటికి అమల్లో ఉన్న ధర్మశాస్త్రము కొట్టివేయబడింది. కాబట్టి ధర్మశాస్త్రము అమల్లో ఉన్న కాలంలో యోహాను గారు ఏ కాలంలో మృతి పొందాడు? ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో మృతి పొందాడా, లేక ధర్మశాస్త్రం కొట్టివేయబడిన తర్వాత కాలంలో మృతి పొందాడా? అంటే ధర్మశాస్త్రము అమల్లో ఉన్న కాలంలోనే యోహాను గారు మృతి పొందాడు. కాబట్టి బాప్తిజం అప్పటికి బాప్తిజం అనేది ఆజ్ఞ కింద ఉందా అంటే బాప్తిజం అనేది ఆజ్ఞ కింద లేదు. కాబట్టి యోహాను గారు బాప్తిజం పొందవలసిన అవసరం ఉందా? కంపల్సరీ ఏమీ కాదు. యోహాను గారు బాప్తిజం పొందవలసినటువంటి కంపల్సరీ ఏమీ కాదు. మరి యోహాను జీవించిన కాలము ధర్మశాస్త్రము అమల్లో లేని కాలమే. కాబట్టి యోహాను జీవించిన కాలము ధర్మశాస్త్రము అమల్లో ఉన్న కాలమే. కాబట్టి ధర్మశాస్త్రము అమల్లో ఉన్న కాలంలో చనిపోయినటువంటి యోహాను బాప్తిజం తప్పనిసరిగా తీసుకోవాలనేసి నియమమేమీ లేదు. ఇది ఆన్సర్ అన్నమాట. యోహాను బాప్తిజం ప్రవేశపెట్టాడు కదా, అందరికీ ఇచ్చాడు కదా, ఆయన ఎందుకు తీసుకోలేదు అంటే అప్పటికే ఆజ్ఞ కింద రాలేదు. తీసుకోవాలని కంపల్సరీ ఏమీ కాదు. ఇకపోతే చాలామంది మరొక ప్రశ్న అడుగుతూ ఉంటారు. సిలువలో ఉన్న దొంగని యేసుక్రీస్తు ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు? పరదేశి తీసుకుపోయాడు కదా. కాబట్టి బాప్తిజం తీసుకోకపోయినా కూడా మనం పరదేశికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. బాప్తిజం తీసుకోకుండా పరదేశికి ఎవరన్నా వెళ్తారా? ఇప్పుడు వెళ్ళే అది ఉందా? బాప్తిజం తీసుకోకుండా పరదేశికి వెళ్ళే అవకాశం ఉందా అంటే బాప్తిజం తీసుకుంటేనే పాప క్షమాపణ, బాప్తిజం తీసుకుంటేనే రక్షణ, బాప్తిజం తీసుకుంటేనే పాప విమోచన, బాప్తిజం తీసుకుంటేనే దైవ కుమారత్వము, బాప్తిజం తీసుకుంటేనే తేజోవాసులైన పరిశుద్ధుల శ్వాసంలో పాలువారము. కాబట్టి బాప్తిజం తీసుకుంటేనే నేటి దినాల్లో మరి బాప్తిజం తీసుకుని చనిపోతే పరదేశికి వెళ్తారు. మరి యేసుక్రీస్తు వారు సిలువలో ఉన్న దొంగను ఎందుకు పరదేశి తీసుకెళ్ళాడు? బాప్తిజం తీసుకోలేదు కదా, ఎందుకు తీసుకెళ్ళాడు, ఎలా తీసుకెళ్ళాడు? ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం మనకి ఉంది. ఒక సంగతి మనం చూద్దామండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 32 నుంచి 43 వచనాలు మనం చూద్దాం. అంటే అందులో ఉన్నాయి. ఎక్కడుంది? లూకాసు వార్త 23వ అధ్యాయము 32వ వచనం కాడి నుంచి 43వ వచనం.
మనము 42, 43 చదువుదాం. మనము 42, 43 వచనాలు చదువుదాం. ఆయనను చూచి ఎవరు ఇది దొంగ సిలువలో యేసుక్రీస్తుతో కూడా వేయబడినటువంటి నేరస్తుల్లో ఒకడు. ఆయన యేసుక్రీస్తుని చూసి అడుగుతూ ఉన్నాడు, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. ఏమన్నాడు? యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్తున్నాను. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయంగా నేను చెప్తా ఉన్నాను అంటాడు. ఇక్కడ దొంగ ఒకసారి ఆలోచించండి. దొంగ యేసుక్రీస్తుని గురించి ఎలా ఏమి నమ్ముతున్నాడు చూడండి. యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు. ఇరువైపులా ఇద్దరు దొంగలు సిలువ వేయబడ్డారు. రోమా శిక్షాస్మృతి ప్రకారము సిలువ వేయబడినటువంటి నేరస్తుల్ని మరి మళ్ళీ కిందకి దించటం అంటే సజీవులుగా వాళ్ళని విడిచిపెట్టడం అనేది వీలు లేనిది, అలా చేయరు. కానీ దొంగ ఒక మాట మాట్లాడుతున్నాండి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. అంటే నువ్వు చనిపోతున్నావు, నేను కూడా చనిపోతున్నా. నీవు చనిపోయిన నీవు నీ రాజ్యంలోనికి వస్తావు. నీ రాజ్యంలోనికి వచ్చిన నీవు నన్ను జ్ఞాపకం చేసుకునే అధికారం నీకుంది, ఆ శక్తి ఉంది. ఎంత గుర్తించాడో చూడండి. నేను చనిపోతున్నా, నువ్వు చనిపోతున్నావు. కానీ చనిపోయిన వాడు నువ్వు నీ రాజ్యంలోనికి వస్తావు. నీ రాజ్యంలోనికి వచ్చిన నీవు నన్ను జ్ఞాపకం చేసుకునేటటువంటి శక్తి కూడా నీ దగ్గర ఉంది. అంత ప్రగాఢంగా నమ్మాడు. ఎలా నమ్ముంటాడు? యేసుక్రీస్తు ఆయన మృతి పొంది సమాధి చేయబడిన తర్వాత తిరిగి లేచిన తర్వాత ఇదిగో లేచాడు, ప్రభు లేచాడు అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? తలుపులు వేసేసుకుని నమ్మిక ఉంది వీళ్ళకి. ఆయనతో పాటు 3.5 సంవత్సరాలు తిరిగినటువంటి శిష్యులు ఆయన్ని ఆయన బోధ అంతగా మైండ్కి ఎక్కల. కానీ మరి దొంగకి ఎలా తెలిసి బోధ? నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అనే యేసుక్రీస్తుని, సిలువ వేయబడిన క్రీస్తుని, సిలువలో చనిపోతున్నటువంటి క్రీస్తుని అడుగుతున్నాడంటే నువ్వు చనిపోయినా కూడా తిరిగి లేగుస్తావు అనే దొంగ కాన్ఫిడెన్స్గా చెప్పాడా? నిర్ధారణ, ఎంత నిర్ధారణగా చెప్తున్నాడు. ఎందుకు చెప్పగలిగాడు ఈ దొంగ? దొంగకి ఎలా తెలుసు ఇది? దొంగకి ఎలా తెలుసు అంటే యేసుక్రీస్తు ఎక్కడుంటే అక్కడే జన సామర్థ్యం ఉంటుంది. జనాలు ఎక్కువ మంది ఉంటారు. దొంగలు ఎక్కువ ఎక్కడ ఉంటారు చెప్పండి? జన సామర్థ్యం ఎక్కడ ఎక్కువ ఉందో అక్కడే దొంగలు ఉంటారు. ఏదో ఒకటి కొట్టేస్తానికి అక్కడే తిరుగుతూ ఉంటారు. అలా తిరుగుతా, అలా ఆయన్ని వెంబడించి, అలా ఆయన దగ్గర ఆయన చెప్పిన బోధ విని అది అప్పటికి విన్నాడే కానీ అప్పటికి అది కార్యము జరగల. ఎప్పుడు అది పని చేసిందంటే ఆఖరి క్షణంలో సిలువలో మరణిస్తానికి ముందు పని చేసింది అది. అంటే సిలువలో ఉన్న దొంగ బోధ విన్నాడు. బోధ వినుకోకుండా ఇంత డీప్గా దొంగకి తెలియదు, ఇంత డీప్గా తెలియదు. ఒకసారి ఆలోచించండి. అంటే దొంగ మరి నేరస్తుడిగా ఉన్నటువంటి వారికి మరి పరదేశికి వెళ్ళే పరిస్థితి ఎందుకు కల్పించబడింది? ఇది మనం ఆలోచించాలి. నేరస్తుడి కదా ఎక్కడికి వెళ్ళాలి? పరదేశికి వెళ్ళే అవకాశాన్ని యేసుక్రీస్తు ఎందుకు ఇచ్చాడు? యేసుక్రీస్తుకున్న అధికారం ఏంటి?
యేసుక్రీస్తుకున్న అధికారం ఏంటి? ఇది మనం గమనించాలి. యేసుక్రీస్తుకున్న అధికారం ఏంటంటే మత్తయి సువార్తలో 9వ అధ్యాయము 6వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 6వ వచనం. అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకున్న వలననే అని చెప్పి చాలండి. ఏమంటాడు? భూమి మీద ఏముందంట? ఆయనను పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారుడికి అధికారం కలదని చెప్పి, పాపాలు క్షమించే అధికారం ఎవరికి ఉంది? భూమి మీద పాపాలు క్షమించే అధికారం కలిగిన వాడు భూమి మీదే ఉన్నాడు. భూమి మీద ఉన్నాడు కాబట్టి ఆయన ఇంకా బతికే ఉన్నాడు. కాబట్టి పాపాలు క్షమించాడు. క్షమించి ఏం చేశాడు? పరదేశికి తీసుకువెళ్ళాడు. యేసుక్రీస్తుకున్న అధికారాన్ని మనం చూస్తే ఇక్కడ మనం యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో 21వ వచనం. 5వ అధ్యాయం 21వ వచనం. తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించును, అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును. చూడండి, తండ్రికున్న అధికారం కుమారుడికి కలిగి ఉన్నాడు. తండ్రి మృతులలో నుండి ఎలాగూ లేపి బ్రతికించును, అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును. ఇష్టము వచ్చిన వారిని బ్రతికించే అధికారం ఉంది, పాపాలు క్షమించే అధికారం ఉంది. కాబట్టి పాపాలు క్షమించే అధికారం కలిగిన వాడు భూమి మీద ఉండగా ఆయన్ని వేడుకుంటం ద్వారా యేసుక్రీస్తుని ఏం చేశాడు? యేసుక్రీస్తు సెలవులో ఉన్న దొంగను ఏం చేశాడు? నేడు నీవు నిశ్చయంగా నాతో కూడా పరదేశంలో ఉందువు అన్నాడు. ఇక రెండో పాయింట్, అసలు దొంగ జీవించిన కాలం ఏ కాలం? ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలం. అప్పటికి యేసుక్రీస్తు జీవించే ఉన్నాడు. సెలవులో ఉన్నా కూడా జీవించే ఉన్నాడు. కాబట్టి ఆ కాలం ఏ కాలం? ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలమే. కాబట్టి ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో దొంగ బాప్తిజం తీసుకోవాల్సినటువంటి అవసరము లేదు. కాబట్టి మరి సెలవులో ఉన్న దొంగ బాప్తిజం పొందకుండా పరదేశికి ఎందుకు వెళ్ళాడు? బాప్తిజం పొందకుండా పరదేశికి ఎందుకు వెళ్ళాడు కదా? బాప్తిజం పొందకుండా పరదేశికి ఎందుకు వెళ్ళాడంటే పాపాన్ని క్షమించే అధికారం కలిగిన వాడు ఉన్నాడు. అలాగే ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలము కాబట్టి ఆ కాలంలో బాప్తిజం పొందవలసినటువంటి అవసరము లేదు. కాబట్టి మనం పరిశీలన చేస్తే సెలవులో ఉన్న దొంగ బాప్తిజం తీసుకోవాల్సిన అవసరం ఉందా అంటే బాప్తిజం తీసుకోవాల్సిన అవసరము లేదు అనేసి మనకి చాలా స్పష్టంగా అర్థము అవుతుంది.